ఉమ్? ఓం సాయిరామ్. సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సర్వదేవతా స్వరూపుడైన ఆ సాయినాథునికి మనం నమస్కరించుకుంటూ ఈరోజు ఒక సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. బాబాగారి యొక్క తత్వం ప్రపంచమంతా వ్యాపించింది. బాబాగారికి కోటాను కోట్ల మంది భక్తులు బాబా భక్తులుగా ఉన్నారు. లక్షలాది మందిరాలు నిర్మించారు. బాబాగారు తన భక్తులకు అనేక రకమైన అనుభవాలు ఇస్తూ, అవి ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, రాజకీయం కావచ్చు, ఆర్థికం కావచ్చు, ఈ విధంగా బాబా తన భక్తులను తానే ఎంచుకుంటున్నాడు. తన భక్తులకు బాబానే అనుభవాలు ఇస్తున్నాడు. బాబా అనుభవాలు ఇచ్చి తన భక్తులను తానే చేసుకుంటున్నాడు. ఈరోజు బాబా భక్తులు కొన్ని కోట్ల మంది ఉన్నారు అంటే కారణం అంటే సాక్షాత్తు సాయినాథుడు భక్తులకు ఇచ్చిన అనుభవాలు మాత్రమే. ఆ అనుభవాల ద్వారా బాబా భక్తులు అయిపోతున్నారు. మందిరాలు నిర్మాణమవుతున్నాయి. బాబా యొక్క తత్వం పెరిగిపోతుంది. ఈ తత్వాన్ని ఓర్చుకోలేక, ఈ తత్వాన్ని తట్టుకోలేక, బాబా భక్తుల యొక్క ఉప్పెనను చూసి గుండెలు బాదుకొని గుండెలాగిపోయినంత పని కొందరు ఈ మధ్య కాలంలో ఏ రకంగా అయినా సరే బాబా తత్వాన్ని అడ్డుకట్ట వేయాలి. బాబా భక్తులకు బాబా పైన అపనమ్మకం కలిగే విధంగా చేయాలి. బాబా మందిరాలకు భక్తులు వెళ్లకుండా చేయాలి. బాబాను ఏదో రకంగా విమర్శలు చేసి భక్తులను తప్పుదారి పట్టించాలని కొంతమంది మేధావులు, కొంతమంది పెద్దలు, కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు కొందరు కలిసి అసత్యపు ప్రచారాలు చేసి ప్రతిరోజు కూడా తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలతో వీడియోలు చేస్తూ బాబా తత్వాన్ని పక్కదోవ పట్టిస్తూ, బాబా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ, బాబా తత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిరోజు కూడా మనం వీడియోలు చేస్తున్నారు. అయితే మనం భక్తులుగా నిజంగా ఆ వీడియోలు మనం చూడకూడదు, ఆ వీడియోలు మనం వినకూడదు, ఆ వీడియోల గురించి మాట్లాడకూడదు. అయితే మనం ఏంటంటే మంచి బాబా భక్తులం కాబట్టి అది చూసి ఆ బాధను తట్టుకోలేక చాలామందికి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఈ విధంగా ఫార్వర్డ్ చేసినందువల్ల, వేల మందికి ఫార్వర్డ్ చేసినందువల్ల ఆ యొక్క తప్పుడు ప్రచారం చేసే వారి యొక్క వీడియోలు బాగా వైరల్ అయిపోయి వాటికి వ్యూస్ ఎక్కువగా పెరిగి వాళ్ళకు డబ్బులు చాలా బాగా వస్తున్నాయి. అంటే బాబా మీద వ్యతిరేక ప్రచారం చేస్తే అవి బాగా ప్రచారం అవుతున్నాయి, ఎక్కువ మంది చూస్తున్నారు, బాగా డబ్బులు సంపాదిస్తున్నారని ఇంకా ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు. అయితే బాబా భక్తులుగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీడియోలను చూడకూడదు, వీటిని ఫార్వర్డ్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయాలి, రిజెక్ట్ చేయాలి. ఆ విధంగా మనము మన మైండ్లో అది ఎక్కితే ఏమవుతుందంటే నెగటివ్ థాట్స్ మన మైండ్లోకి వస్తాయి. బాబా పైన కొంత ఆలోచన అపనమ్మకం కలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి నెగటివ్ థాట్స్ ఎప్పుడు మన మైండ్కు రాకూడదు. రాకుండా ఉండాలి అంటే ఆ వీడియోస్ చూడకూడదు. ఎందుకంటే మన తల్లి పైన మనకు నమ్మకం లేదా? మన తండ్రి పైన మనకు నమ్మకం లేదా? మన గురువు పైన మనకు నమ్మకం లేదా? బాబా అద్భుతమైన మహిమలు ఇచ్చాడు, అద్భుతమైన అనుభూతులు ఇచ్చాడు. కాబట్టి బాబాకు నాకు సహసంబంధం ఉంది, ప్రత్యక్ష సంబంధం ఉంది, పరోక్ష సంబంధం ఉంది. కానీ అలాంటి బాబా గురించి వ్యతిరేకం చెప్పినంత మాత్రాన మనం ఎందుకు డైవర్ట్ కావాలి? అవసరం లేదు. కాబట్టి అలాంటి వీడియోలు మనము ఎంత రిజెక్ట్ చేస్తే అంత మంచిది.
ఇక బాబా తత్వాన్ని తెలియజేసే వీడియోలు, అదేవిధంగా బాబా యొక్క సూక్తులు తెలియజేసే వీడియోలు, భక్తుల అనుభవాల వీడియోలు వినండి, చూడండి, అందరికి పంపించండి. దానివల్ల ఏమవుతుందంటే భక్తులందరూ తత్వ ప్రచారం చేయకపోయినప్పటికీ కూడా కనీసం ఆ తత్వాన్ని అందరికీ పంచినట్టు అవుతుంది. ఆ పంచినందువల్ల కూడా మనకు పుణ్యం వస్తుంది. అయితే ఇక్కడ నేను ఈ తప్పుడు ప్రచారాలు చేసే అంశం పైన ప్రస్తుతం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది చూశారు ఈ తప్పుడు ప్రచారాలు, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏమిటి ఇవన్నీ, ఎందుకు ఇలాంటి వాటికి సమాధానం ఏంటి అని అడిగే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అందుకని ఈ వీడియోస్ ద్వారా కొన్ని నిజాలు తెలుస్తాయి. అయితే ఈ మధ్య తప్పుడు ప్రచారాలు చేసేవారు అనేక రకంగా తప్పుడు ప్రచారాలు చేశారు. ఒక శ్రీరామనవమి రోజు హిందూ మహమ్మదీయులు కలిసి పండుగ చేసుకుంటున్నారనో, లేదంటే రాధాకృష్ణమి గురించనో, లేదంటే రోహిల్లా కథ గురించనో, లేదంటే జవహర్ అలీ కథ గురించనో, లేకుంటే దాదా కేల్కర్ను బాబా యొక్క మాంసం తీసుకొని రమ్మన్నాడు. ఇలాంటి రకరకాలుగా దాంట్లో అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేశారు. అయితే వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. భక్తులు ఇవన్నీ తెలుసుకున్నారు, సమాధాన పడ్డారు. కాబట్టి ఈ విమర్శలు ఎన్ని చేసినప్పటికి కూడా ఆ విమర్శలు నిలవటం లేదు. నిలవక ఈ మధ్యకాలంలో ఈ విమర్శ చేసేవారు హిందువులను ఒక సెంటిమెంట్ ద్వారా దెబ్బకొట్టాలి, ఒక సెంటిమెంట్ ద్వారా బాబా నుంచి దూరం చేయాలి అని ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక ప్రకారం బాబాను ముస్లిం అని మనం ప్రచారం చేస్తే, ముస్లిం అని ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే కనీసం కొంతమందన్నా బాబా ముస్లిం అని చెప్పి నమ్ముతారు. ఆ విధంగా నమ్మినందువలన మన హిందువులకు మొదటి నుంచి కూడా సనాతన హిందూ ధర్మ సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి, మన తాత ముత్తాతల నుంచి కూడా ఆ యొక్క హిందూ ధర్మ సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి, మన బ్లడ్లో మన రక్తంలో జీర్ణించుకుపోయింది కాబట్టి, ఈ రకంగా ముస్లింని ప్రచారం చేసినందువలన సెంటిమెంట్ ద్వారా హిందువులు బాబాకు దూరం అవుతారు, బాబా గుళ్ళకెళ్ళరు, బాబాను నమ్మరు అని ఈ మధ్యకాలంలో ముస్లిం అని ప్రచారం చేయడం విపరీతమైపోయింది. ఇక రెండో ప్రచారం ఏంటి, బాబా మసీదు, బాబా మందిరాలు అవి మసీదులు, అవి మందిరాలు కాదు, అవి దర్గాలు అని ప్రచారం చేయడం జరిగింది. ఈ రెండు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు, బాబా ముస్లిం అని, బాబా మందిరాలు మసీదులని. అంటే వాళ్ళకి కనీసం బుర్ర ఉందో జ్ఞానం ఉందో మనకు తెలియటం లేదు. అసలు బాబా మందిరాలు మసీదులు ఏంటి, అసలు మసీదులు అంటే ఏంటి? మగవారు 5 పూటలు నవాజ్ చేసేది మసీదు, అక్కడ నవాజ్ చదువుతారు, మగవాళ్ళే వెళ్తారు, దాన్ని మసీదు అంటాము. బాబా మందిరాల మసీదు ఏంటి? అసలు బాబా ఉన్న పాటుపడ్డ మసీదు అది మసీదు కాదే, అది మసీదు కాదు. నాకు తెలిసిన ఒక పుస్తకంలో నేను చదివాను, ఒక కథనం ప్రకారము షిరిడీలో ఒక మహమ్మదీయుడు బట్టలు అమ్ముకోవడానికి వచ్చేవాడంట. వస్తూ ఇప్పుడున్న ప్రజెంట్ ఆ యొక్క మసీదులో ఉండేవాడు. ఆ మసీదు ఎవరిది అంటే ఒక హిందువు కట్టించాడు. అది పుస్తకంలో చదివాను షిరిడీలో. ఈ హిందువు బట్టల వ్యాపారం చేస్తూ ఆ మహమ్మదీయుడికి డబ్బులు బాకీ ఉంటే ఆ డబ్బులకు కాను ప్రస్తుతం ఉన్న ఇల్లును ఆ మహమ్మదీయుడికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అతను నవాజ్ చేసుకోవడం కోసం దాన్ని మసీదుగా మార్చుకున్నాడు. అది కొన్ని పుస్తకాల్లో వ్రాసింది. ఆ తర్వాత అతను కొన్ని రోజులు షిరిడీలో ఉన్నాడు, వెళ్ళిపోయాడు, అది పాడుపడిపోయింది. అంటే నిజంగా అది మసీదు కాదు. కానీ బాబా తర్వాత ఆ మసీదు పేరు తీసేశాడే, ద్వారకామైన పేరు పెట్టాడు. కృష్ణ జన్మస్థానం, శ్రీకృష్ణుని యొక్క జన్మస్థానమైన ద్వారకాని పేరు పెట్టాడు కదా. కాబట్టి సాక్షాత్తు షిరిడీలో బాబా నివసించిన మసీదే మసీదు కాదు, అదే మసీదు కాదు. అలాంటప్పుడు మనం కట్టుకున్న అత్యద్భుతమైన దేవాలయాలు, బాబా మందిరాలు మసీదులు ఎలా అవుతాయి? మన మందిరాలలో ప్రతిరోజు మనం విష్ణు సహస్రనామం పారాయణ చేస్తున్నాం, షోడశోపచార పూజలు చేస్తున్నాం,
అదేవిధంగా అక్కడ సాయినామ సంకీర్తన జరుగుతుంది, 4 హారతులు ఇస్తున్నాము, సాయంత్రం సంధ్యాహారతి ఇస్తున్నాము, అష్టోత్తర సహస్రనామాలు జరుగుతున్నాయి. 100కి 100 హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయి. అది 100కి 100 హిందూ దేవాలయాలు మాత్రమే. ఆ మాత్రం తెలియదా? మన మందిరాలలో పురుషులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు కదా. ఎప్పుడన్నా వాళ్ళు బాబా గుళ్ళకి వెళ్ళారా? బాబా గుళ్ళకి వెళ్ళారా? బాబా గుడికి మసీదుకి తేడా తెలియదా? బాబా గుళ్ళని పట్టుకొని మసీదు అంటే ఏంటి? ఏమన్నా పిచ్చా లేకుంటే తెలియ తక్కువతనమా? ఈ మధ్యన ప్రచారం చేస్తున్నారు. ఇక బాబా ముస్లిం, ఇదొకటి ఈ మధ్యన కొత్తగా పట్టుకున్నారు. అసలు బాబా పుట్టుపూర్వతాలు తెలియవే, బాబా తల్లి తెలియదే, తండ్రి తెలియదే, బాబా ఎక్కడ పుట్టాడో తెలియదు, బాబా ఊరు తెలియదు, అసలు బాబా పుట్టుకే తెలియదు. బాబాగారు జీవించున్నప్పుడు అనేక మంది మహాత్ములు, అనేక మంది వేద పండితులు, అనేక మంది అధికారులు, కలెక్టర్స్, అదేవిధంగా మమల్తాదారులు, హైకోర్టు జడ్జీలు 60 సంవత్సరాలు బాబా దగ్గర సేవలు చేశారు. 60 సంవత్సరాలు సేవలు చేసిన రేగే లాంటి వారు, అదేవిధంగా కాపర్దే లాంటి వారు, దీక్షిత్ లాంటి వారు, నానా లాంటి వాళ్ళు, హేమాద్రి పంత్ లాంటి వాళ్ళు, శ్యామ లాంటి వారు, ఇంతమంది బాబా దగ్గర సేవ చేసి 60 సంవత్సరాలు వారికే బాబా యొక్క కులము తెలియదు, మతము తెలియదు, బాబా పుట్టుక తెలియదు, బాబా తల్లిదండ్రులు తెలియదు. వారికి తెలియదు, వీళ్ళకి తెలుసా? వారికి తెలియదు, వీళ్ళకి తెలుసా? విమర్శించే వారికి తెలుసా? అసలు విమర్శించే వారిని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ ముత్తాత పేరు చెప్పండి. మీ ముత్తాత పేరు చెప్పండి. తెలియదు. మీ ముత్తాత పేరే మీరు చెప్పలేరే. నీ వంశమే నీకు తెలియదే, నీ వంశ వృక్షమే నీ దగ్గర లేదే, నీ వంశం గురించి నీకు తెలియనప్పుడు బాబా వంశం గురించి నీకేం తెలుస్తుంది? బాబా పుట్టుక నీకేం తెలుస్తుంది? బాబా తల్లి తండ్రి నీకేం తెలుస్తుంది? అసలు బాబా తల్లి తండ్రి అసలు ఎక్కడ లేదు. బాబా ముస్లిం అయితే ద్వారకామయ్యలో ప్రతిరోజు రామాయణము, భారతము, భాగవతము, విష్ణు సహస్రనామ పారాయణం, గురుచరిత్ర, పంచదశి, ఉపనిషత్తులు ఎందుకు పారాయణం జరుగుతాయి? రోజు దీపాలు ఎందుకు పెడతారు? ప్రతిరోజు తులసి పూజ, ఘంటానాదము, శంఖానాదము, తులసి పూజ, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? బాబాగారు తాను మరణించే ముందు రామ విజయాన్ని 2 సార్లు పారాయణం చేసుకున్నాడే. ఒక మహమ్మదీయుడైతే పారాయణం చేసుకుంటాడా? మరణించే ముందు 2 సార్లు పారాయణం చేసుకుంటాడా? ఒక మహమ్మదీయుడైతే విజయదశమి రోజు ప్రాణం వదులుతాడా? ఎందుకు బాబా విజయదశమి రోజు ప్రాణం వదిలాడు? 3వ అధ్యాయంలో బాబా చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను జగన్మాతను, సృష్టి స్థితి లయకారకుడను, సత్వరజో తమో గుణాలకు అతీతుణ్ణి, భక్తుల హృదయాలను పాలించేవాడిని అని చెప్పలేదా? అని డైరెక్ట్గా చెప్పాడు, నేను జగన్మాతనని. అందుకనే బాబాగారు విజయదశమి రోజు ప్రాణం వదిలాడు. మరణించే ముందు రామాయణాన్ని పారాయణం చేసుకున్నాడు. అదేవిధంగా విగ్రహాలను ప్రతిష్ఠ చేశాడు, విగ్రహారాధన చేశాడు. ఆయన చేతుల మీదుగా గురుస్థానంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. మేఘశ్యాముడు లాంటి భక్తులు ప్రతిరోజు కూడా రాముల వారిని, సీతను, ఆంజనేయ స్వామి, శని దేవతలను గణపతి గుళ్లకు వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పేవాడు. నానాసాహెబ్ చంద్రకర్ ఒకసారి కోపర్గాంలో దత్తుని దర్శనం చేసుకోకుండా వస్తే తిరిగి అరచి, నువ్వు దత్తుని దర్శనం చేసుకోలేదు, అందుకని నువ్వు ముళ్ళు గుచ్చుకొని బాధపడ్డావని చెప్పాడు. ఈ విధంగా దేవతలను ఆయన గౌరవించాడు, దేవతలను ప్రతిష్ఠ చేశాడు. అనేక జన్మల గురించి చెప్పాడు బాబా. శాబా 72 జన్మలతోటి నువ్వు నాతో ఉన్నావన్నాడు. రేగే గురించి చెప్పాడు, నానా గురించి చెప్పాడు, బలరాం దురంధర్ గురించి చెప్పాడు. అదేవిధంగా కాపర్తే భారత 5 జన్మలని చెప్పాడు. అనేక మంది భక్తుల యొక్క జన్మల గురించి చెప్పాడు. మహమ్మదీయులకి జన్మలు ఉన్నాయా? మహమ్మదీయులకి విగ్రహారాధన ఉందా? లేవే. అలాంటప్పుడు ఎందుకు ఈ విధంగా బాబా ముస్లిం అని ప్రచారం చేస్తున్నారు?
కాబట్టి ఈ సందర్భంలో బాబా ముస్లిం అని ప్రచారం చేస్తున్నారు కాబట్టి బాబా యొక్క పుట్టుక గురించి, ఆ యొక్క బాబా జన్మ వృత్తాంతం గురించి, మన బాబా జీవిత చరిత్రలో, అదేవిధంగా బాబా జీవిత చరిత్రలో ఉన్న అంశాలు, మహాత్ములు చెప్పిన అంశాలు, మరికొన్ని అంశాలు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. తెలుసుకున్నప్పుడు కనీసం మనకు విషయాలు తెలుస్తాయి, బాబా భక్తులకు మనం సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా అదేవిధంగా బాబా గారు మద్రాసు భజన బృందం వారికి అదేవిధంగా డాక్టర్ గారికి శ్రీరామచంద్రుడికి దర్శనం ఇవ్వలేదా, బాలశింపికి మహాగణపతికి ఇవ్వలేదా, బల్వంతుకు దత్తునికి ఇవ్వలేదా, అదేవిధంగా గులాన్ మహారాజ్ ఆనందనాథుడు లాంటి మహాత్ములందరూ కూడా బాబా దత్తాత్రేయునిగా పూజించలేదా, మూలే శాస్త్రికి తన గురువైన గోలోస్వామిగా దర్శనం ఇవ్వలేదా, బాలశింపికి మహాగణపతి దర్శనం ఇవ్వలేదా? ఈ విధంగా ఒక హనుమంతుడిగా, ఆంజనేయ స్వామిగా, శ్రీరామచంద్రుడిగా, అదేవిధంగా రేగకు శ్రీమన్నారాయణుడిగా, మేఘశ్యాముడికి శివునిగా రకరకాల రూపాలలో బాబా దర్శనమిచ్చాడు. అంటే విగ్రహారాధన బాబా ప్రోత్సహించాడు, విగ్రహారాధన బాబా చేతుల మీద ప్రతిష్ఠ చేశాడు, విగ్రహారాధనను ప్రోత్సహించాడు. కాబట్టి ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇవన్నీ సనాతన హిందూ ధర్మ సంప్రదాయాలు కాదు ఇవన్నీ. కానీ ఇన్ని సనాతన హిందూ ధర్మ సంప్రదాయాలన్నీ పక్కన పెట్టి, ఈ ఆచారాలన్నీ పక్కన పెట్టి, ఒక అల్లా మాలిక్ అన్నాడు, అదేవిధంగా ఆయన వేషధారణ బట్టి నువ్వు మహమ్మదీయుడిగా ఏ విధంగా డిక్లేర్ చేసి ప్రచారం చేస్తారు? సరే, అల్లా మాలిక్ అన్నాడంటే దాంట్లో అంతరార్థం చాలా ఉంది. అల్లా మాలిక్ అన్నారంటే ఈ యొక్క ముస్లిమ్స్ కొలిచే ఏదో మామూలుగా ఆయన ఒక రూపమున్న దేవుడు కాదు. అల్లా అంటే మీరు పర్షియన్ భాషలో గూగుల్లో కొట్టుకోండి. అల్లా అంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, భగవంతుడు. ఆ భగవంతుని వారు అల్లా అని పేరు పిలుస్తారు. మనం అదే భగవంతుని పరబ్రహ్మ స్వరూపం పిలుస్తాం. అదే క్రిస్టియన్స్ అదే భగవంతుని తండ్రి అని పిలుస్తారు. కాబట్టి మనము కొలిచి పిలిచే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వాళ్ళు అల్లా అని పిలుస్తారు. అది బాబా అల్లా అనే మాటలు అంతరార్థం. అందుకని బాబా జీవిత చరిత్రలో చదివితే అల్లా మాలిక్ అనే పక్కనే భగవంతుడు యజమాని అని ఉంటుంది. ప్రతిసారి మీరు బాబా జీవిత చరిత్రలో చదివితే అల్లా మాలిక్ పక్కన భగవంతుడు యజమాని ఉంటుంది. అంటే బాబా ఉద్దేశం ఏంటంటే అల్లా మాలిక్ అంటే ఏదో ఒక రూపం కలిగిన దేవుడు కాదు, పరబ్రహ్మ స్వరూపం అని బాబా ఉద్దేశం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఆయన అల్లా మాలిక్ అనేవాడు, అంతే. అదే అంతరార్థం. దాన్ని పట్టుకొని మనం ఈ విధంగా ప్రచారం చేయడం అనేది దుర్మార్గము, చాలా తప్పుడు ప్రచారం. అదేవిధంగా బాబా జీవిత చరిత్రలో వాళ్ళు విమర్శకులు చెప్పే రెండు విషయాలు ఏంటంటే, ఈ యొక్క మహాసభపతి గారు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా గారు నేను మహమ్మదీయుడని చెప్పాడు కదా అంటారు. ఆ సందర్భం ఏంటి? హరివినాయక్ సాటే బ్రాహ్మడు, అతని దగ్గరికి వంట బ్రాహ్మడైన మేఘశ్యాముడు వచ్చినప్పుడు ఒక లెటర్ రాసి బాబా దగ్గరికి వెళ్ళమంటాడు. అప్పుడు మేఘశ్యాముడు ఆ కోపర్గాన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ మాస్టర్ బాబా మహమ్మదీయుడు అని చెప్పి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాడు. అది నమ్ముతాడు మేఘశ్యాముడు. నమ్మి బాబా దగ్గరికి వెళ్తాడు. బాబా దగ్గరికి వెళ్ళగానే బాబాకు ఎదుటి వ్యక్తిలో ఉన్న, ఆయన సర్వజ్ఞుడు కదా, ఎదుటి వ్యక్తిలో మనసులో ఉన్న భావన తెలుసు. బాబా దగ్గరకు అనేక మంది భక్తులు వచ్చేవారు. వచ్చినప్పుడు బాబా గారు ఏం చేసేవారంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న మనసులో ఉన్న భావన బాబా చెప్పేవారు. కాబట్టి ఈయన ఏ రకంగా బాబా దగ్గరికి వెళ్ళాడు? నేను పెద్ద జాతి బ్రాహ్మణుడిని, బాబా తక్కువ జాతి మహమ్మదీయుడు, అలాంటి బాబా దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అనే భావనతో మేఘశ్యాముడు బాబా దగ్గరికి వెళ్ళాడు. మేఘశ్యాముని మనసులో మాట బాబా తెలుసుకొని అప్పుడు మేఘశ్యాముతో అంటాడు, నువ్వు ఉత్తమ జాతి బ్రాహ్మణుడు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను, నువ్వు ఇక్కడికి వస్తే మైలపడిపోతావు, వెళ్ళిపో అంటాడు. అంటే
అక్కడ బాబా వాడిన నేను మహమ్మదీయుడను అనే పదము మేఘశ్యాముని మనసులో మాట, అంతేగాని ఆయన మహమ్మదీయుడని కాదు. మేఘశ్యాముని మనసులో మాట బాబా చెప్పాడు. అప్పుడు మేఘశ్యాముడు తర్వాత త్రియంబకం వెళ్ళడం, కొన్ని రోజులు ఉండడం, తర్వాత మళ్ళీ బాబా దగ్గరికి రావడం. బాబా ఆయనకు పరమశివునిగా అనుభూతి ఇచ్చిన తర్వాత మేఘశ్యాముడు సాక్షాత్ బాబా గారిని శివుని రూపంలో కొలిచి ప్రతిరోజు కూడా బిల్వపత్రం, అదేవిధంగా గంగా నీళ్ళు గోదావరి నీళ్ళు తీసుకొని స్నానం చేయించి ఈ విధంగా సాక్షాత్ శివునిగా కొలిచాడు మేఘశ్యాముడు. అంటే ఆ సందర్భం ఏమిటంటే మేఘశ్యాముని మనసులో మాట బాబా చెప్పాడు, కానీ బాబా మహమ్మదీయుడని కాదు. ఇక వీరు ఇంకో రెండో సందర్భంలో ఏం చెప్తారు అంటే డాక్టర్ పండిట్ కథలో కూడా బాబా నేను మహమ్మదీయుడును అని చెప్పాడు కదా అంటారు. అసలు ఆ సందర్భం ఏంటి? డాక్టర్ పండిట్ ఒకసారి షిరిడీకి వెళ్తాడు. షిరిడీకి వెళ్ళిన తర్వాత బీవీ దేవు దగ్గరికి వెళ్తాడు. బీవీ దేవు గారు ఒక పళ్ళెంలో ఆ గంధము పూజా ద్రవ్యాలని తీసుకుంటారు. ఈ పూజా ద్రవ్యాలన్నీ తీసుకొని బాబా దగ్గరికి వెళ్తారు. బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు బీవీ దేవు గారు ఏం చేస్తారు? పళ్ళెం పట్టుకున్న తర్వాత డాక్టర్ పండిట్ గారు ఏం చేస్తారు? ఈ యొక్క గంధం తీసుకొని బాబాకు నుదుటి మీద త్రిపుండ్రాకారం పూస్తారు. త్రిపుండ్రాకారం పూస్తే బాబా ఆనందంగా స్వీకరిస్తాడు. అప్పుడు ప్రతిసారి కూడా మహల్సాపతి గంధాన్ని బాబా కంఠం మీద పూసేవాడు. గంధం పూసేవాడు. కానీ ఇక్కడ డాక్టర్ పండిట్ త్రిపుండ్రాకారం పూస్తే బాబా స్వీకరిస్తే బీవిదేవ్ ఆశ్చర్యపడి బాబాని అడుగుతాడు, ఏం బాబా మేము పూస్తే కోప్పడుతున్నావు, అదే డాక్టర్ పండిట్ పూస్తే నువ్వు ఎందుకు స్వీకరించినావు అంటాడు. అప్పుడు బాబా ఏమంటాడంటే నేను ఒక మహమ్మదీయుడునని, పూర్తిగా చదవాలి అది, నేను ఒక మహమ్మదీయుడనని, తాను ఒక ఉత్తమ బ్రాహ్మణుడని భావన లేకుండా నాలో ఆయన గురువును చూసుకున్నాడు. డాక్టర్ పండిట్ నాలో గురువును చూసుకొని త్రిపుండ్రాకారం పూశాడు, అందుకని నేను పూయించుకున్నాను అంటాడు. అంటే అక్కడ బాబా చెప్పిన సందర్భం ఏమిటంటే ఆయన నన్ను మహమ్మదీయుడనని భావన ఆయనకు లేదు. కొంతమందికి మీకుందేమో మహమ్మదీయుడనే భావన ఆయనకు లేదు. ఆయన సాక్షాత్తు ఆయన గురుస్వరూపంగా నన్ను భావించాడు. గురుస్వరూపంగా భావించి నాకు త్రిపుండ్రం పూశాడు, అందుకని నేను ఆనందంగా స్వీకరించినాను అంటాడు బాబా. అంటే ఈ సందర్భంలో కూడా డాక్టర్ పండిట్ మనసులో ఉన్న మాటను బాబా చెప్పాడు. అంటే ఈ రెండు సందర్భాలు మాత్రమే మనం బాబా జీవిత చరిత్రలో మహమ్మదీయుడు అనే సందర్భం వస్తుంది. ఆ రెండు సందర్భాలు కూడా ఏమిటయ్యా అంటే మహల్సాపతి మనసులో ఉన్న మాట, డాక్టర్ పండిట్ మనసులో ఉన్న మాట మాత్రమే బాబా చెప్పాడు. అలాంటప్పుడు ఒకసారి గోవా నుంచి ఇద్దరు బ్రాహ్మణులు వస్తారు. 30,000 రూపాయలు దొంగతనం జరుగుతుంది కన్నం కొట్టి. ఆ 30,000 రూపాయలు దొంగతనం జరిగే వరకు బాబా గురించి చెప్తే బాబాను దర్శించడం కోసం ఆ 30,000 కోసం బాబాను ప్రార్థిస్తే 30,000 దొరికిన తర్వాత బాబా దగ్గరకు వస్తారు. అప్పుడు బాబా ఏమంటారు తెలుసా వాళ్ళతోటి, నేను గోవాలో ఒక సముద్ర తీరంలో ఉన్నాను, ఒక బ్రాహ్మడు వచ్చి నా ఇంటికి కన్నం కొట్టాడు, 30,000 రూపాయలు దోచుకొని పోయాడు అని బాబా కథ చెప్తాడు. అప్పుడు శ్యామ అంటాడు, అరే బాబా గోవాకి ఎప్పుడు పోలేదే, అసలు బాబా 30,000 రూపాయల డబ్బులు ఎప్పుడు పోలేదే, బాబా ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటాడు. అప్పుడు గోవా పెద్ద మనుషులు ఏడుస్తారు. ఏడ్చి అది బాబా కథ కాదు, మా కథ బాబా చెప్పాడు అని చెప్తారు. అంటే ఏంటి అక్కడ బాబా దగ్గరికి వచ్చిన గోవా పెద్ద మనుషుల యొక్క మనసులో మాట బాబా చెప్పాడు, అంతేగాని ఆయన గోవాకు పోలేదు, ఆయన డబ్బులు పోలేదు. అదేవిధంగా సప్నేత్కర్ భార్య వస్తుంది ఒకసారి. ఆ సప్నేత్కర్ భార్య ఈ యొక్క నడుముతో నొప్పితో వచ్చి బాబా దగ్గరికి వస్తే అప్పుడు బాబా ఏమంటాడు, నాకు ఈ యొక్క నడుము నొప్పి ఉంది, ఈ చేతులు పొడవాటి చేతులు, ఈ నడుపు నొప్పితో బాధపడుతున్నాను అని చెప్పి ఆమె బాధను బాబా చెప్తాడు. అంటే నిజంగా బాబాకు బాధనా? కాదు.
సప్నేత్కర్ బాధ బాబా చెప్పాడు. అంటే ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంటే బాబా ఎదుటి వ్యక్తిలో ఉన్న మనసులో ఉన్న భావనను చెప్తున్నాడే కానీ ఆయన విషయంగా చెప్పేది. అలాగే ఈ మహమ్మదీయుడును అనే సందర్భాలు 2 మాత్రమే మనకు బాబా జీవిత చరిత్రలో వస్తాయి. ఒకటి మేఘశ్యాముని కథలో, 2 డాక్టర్ పండిట్ కథలో. ఈ 2 విషయాలు కూడా బాబా ఆ మేఘశ్యాముడు బాబాను మహమ్మదీయుడు అనే భావనతో రాబట్టి ఆయన మనసులో మాట చెప్తాడు. బీవీ దేవు తను గురువుగా భావించబట్టి అతను నన్ను మహమ్మదీయుడు అనే భావన లేకుండా తను గురువుగా భావించినానని చెప్తాడు. అంతేగాని అక్కడ బాబా మహమ్మదీయుడు అని ఎక్కడ చెప్పలేదు. కానీ వీరు కావాలని ఆయన మహమ్మదీయుడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం బాబా జీవిత చరిత్రలో ఇంకా లోపలికి వెళ్తే బాబా జన్మ వృత్తాంతం గురించి ఎక్కడ చెప్పారు? బాబా జీవిత చరిత్రలో చూస్తే 4వ అధ్యాయంలో ఒక సందర్భంలో చెప్పడం జరుగుతుంది. 4వ అధ్యాయంలో ఈ 4వ అధ్యాయంలో ఏ సందర్భంలో చెప్తారు? బాబా సాయి జన్మ వృత్తాంతము, కబీర్ జన్మ వృత్తాంతము, సాయి జన్మ వృత్తాంతము, నామదేవ్ జన్మ వృత్తాంతము అని చెప్పడం జరిగింది. కబీర్ జన్మ వృత్తాంతం అంటే ఏంటి? కబీరు ఒక భగీరథి నది ఒడ్డున ఒక తట్టలో ఒక తమాలకు దొరుకుతాడు. తర్వాత ఒక మహమ్మదీయుడు పెంచుకుంటాడు. ఒక రామదాసు స్వామి రామభక్తుని దగ్గర పెరుగుతాడు, పరమరామభక్తుడు అవుతాడు. అంటే కబీర్ పుట్టుక తెలియదు. ఒక గంగా నదిలో తట్టలో కబీరు బాలుడిగా నదిలో కొట్టుకొని వస్తూ ఉంటే ఒక మహమ్మదీయుడు పెంచి రామభక్తుడి దగ్గర పెరిగి మహారామభక్తుడు అవుతాడు. ఆయన ఏ రకంగా కబీరు ఆ తట్టలో వచ్చాడన్నది ఒకసారి చాగంటి కోటేశ్వర ఉపన్యాసంలో మీరు వినొచ్చు. ఒక మహావిష్ణువు తన భక్తుడు గులాబీ పువ్వును వైకుంఠం నుంచి భూమి మీద వేస్తే ఆ గులాబీ పువ్వు గంగానదిలో ఈ యొక్క తట్టలో ఒక బాలుడిగా ఉద్భవించి ఆ ఉద్భవించిన బాలుడే కబీర్ అని చెప్పి ఒకసారి చాగంటి కోటేశ్వరరావు కూడా కబీర్ జన్మ వృత్తాంతాలు చెప్పడం జరిగింది. కాబట్టి కబీర్ జన్మ వృత్తాంతం అంటే ఏంటి? ఒక బాలుడిగా తమాలకు దొరకడం, రామ్ భక్తుడు కూడా కబీర్ జన్మ వృత్తాంతం. అదేవిధంగా నామదేవ్ జన్మ వృత్తాంతం ఏంటి? నామదేవ్ కూడా భీమారథి నది ఒడ్డున ఒక బాలుడిగా నదిలో కొట్టుకొని వస్తే ఒక గోనాయికి దొరికితే ఆ గోనాయి పెంచి తర్వాత పాండురంగ భక్తుడిగా మారిపోతాడు. అంటే వీరిద్దరి జన్మ వృత్తాంతం ఏమిటయ్యా అంటే అయోని సంభవులు. వాళ్ళ పుట్టుక తెలియదు, వాళ్ళ తల్లి తెలియదు, వాళ్ళ తండ్రి తెలియదు, ఎవరికి పుట్టారో తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. అది కబీర్ జన్మ వృత్తాంతం, నామదేవ జన్మ వృత్తాంతం. కాబట్టి తల్లిదండ్రులు తెలియదు, పుట్టుక తెలియదు, కులం తెలియదు, మతం తెలియదు. అయోని సంభవులు ఒక బాలుడిగా దొరకడం, ఆ తదుపరి ఒకరు రామ భక్తులుగా ఒక పాండురంగ భక్తులుగా మారిపోవడం జరుగుతుంది. అంటే ఈ 4వ అధ్యాయంలో బాబా జన్మ వృత్తాంతం గురించి ఏం చెప్పారంటే సాయిబాబా జన్మ వృత్తాంతం అంటే కబీర్ జన్మ వృత్తాంతము, నామదేవ జన్మ వృత్తాంతం అని చెప్పడం జరిగింది. అంటే ఈ బాబా జీవిత చరిత్ర ఆధారంగా మనకు బాబా యొక్క జన్మ గురించి మనకు ఏం తెలుస్తుందంటే బాబా అయోని సంభవుడు అని ఈ యొక్క 4వ అధ్యాయం కథం బట్టి మనకు తెలుస్తుంది. అందుకని చాలామంది భక్తులు 60 సంవత్సరాలలో కాకాసాహెబ్ దీక్ష కావచ్చు, కాపర్దే కావచ్చు, నానాసాహెబ్ చందోద్కర్ కావచ్చు, మేఘశ్యాముడు కావచ్చు, శ్యామ కావచ్చు, అదేవిధంగా దాదా కేల్కర్ కావచ్చు, హరి వినాయక్ సాటే కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది భూటీ కావచ్చు, ఎంతోమంది భక్తులు బాబాని అడిగారు ఆయన జీవించుకోవడంలో, బాబా మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు అని. బాబా నవ్వి ఊరుకునేవాడు. నా తల్లి బ్రహ్మ, నా తండ్రి మాయ అనేవాడు బాబా. నా తల్లి బ్రహ్మ, నా తల్లి మాయ అనేవాడు. ఆయన ఎప్పుడు ఆయన నోటి నుంచి సామూహికంగా నోటి నుంచి భక్తులు చెప్పిన సందర్భాలు ఎక్కడ మన బాబా జీవిత చరిత్ర మనకు కనపడదు. ఇది మనకు బాబా జీవిత చరిత్ర పుస్తకంలో ఈ సందర్భాలలో బాబా జన్మ వృత్తాంతం గురించి చెప్పడం జరుగుతుంది. ఇక బాబా జన్మ వృత్తాంతం గురించి కూడా ఇంకొక సందర్భంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ సందర్భం గురించి నెక్స్ట్ ఎపిసోడ్ 2వ ఎపిసోడ్లో ఈ యొక్క సాయి జన్మ వృత్తాంతం అనే విషయాన్ని బాబా జీవిత చరిత్రలో చెప్పిన 2వ అంశాన్ని మనం తర్వాత 2వ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై సాయిరామ్.